హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై లహరి. నా బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు ఇంటీరియర్ వీడియోతో వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి హాల్, టీవీ యూనిట్. ఇక్కడ ఇదంతా పాలిగ్రానైట్ అనమాట. ఇది మధ్యలో పార్టీషన్ లాగా పెట్టాము. ఇది టీ పట్టి అంటారు. ఈ కింద అంతా డ్రావర్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ 4 డ్రావర్స్ నార్మల్గా వచ్చి, ఇదేమో ప్రొఫైల్ వచ్చింది, గ్లాస్ డోర్ వచ్చింది. ఇక్కడ ఒక లాంగ్ గ్లాస్ ప్రొఫైల్ డోర్ వస్తుంది. ఇది చూడండి, ఐటమ్స్ ఎట్లా ఎలివేట్ అవుతున్నాయి చూడండి. అక్కడ పెన్సిల్ లైట్ పెట్టాము. ఈ గ్లాస్కి దానికి కట్టింగ్ చేస్తాం లోపల. సో సైడ్ నుంచి ఇట్లా ఎలివేట్ అవ్వడానికి ఇక్కడ ఒక లాంగ్ కబోర్డ్ వచ్చింది. ఇది విండోకి కూడా ఎడ్జెస్ మొత్తం హైలైట్ చేయడానికి సేమ్ మ్యాచింగ్ అనమాట. ఈ హాల్ మొత్తం మ్యాచ్ లాగా బ్రౌన్ కలర్ పెట్టి, ఇదని వాల్ ఫ్రేమ్స్ అనమాట. ఈ ఫ్రేమింగ్ అంతా డిఫరెంట్గా హాల్ మరీ కొన్ని వాల్ పేపర్స్ అట్లా వేసినట్టు ఇది ఒక టైప్ అనమాట. వాల్ ఫ్రేమ్స్ వస్తాయి. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్ వచ్చాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్. ఇప్పుడు అందరూ నార్మల్గా అంతకుముందు ఫాల్ సీలింగ్స్ చూసాం కదా, ఇప్పుడు ఇట్లా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తున్నారు. ఇవి వచ్చి రాఫ్టర్స్ అనమాట. ఈ రాఫ్టర్స్ మొత్తం లుక్ అంతా చేంజ్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇట్లా మొత్తం ఆర్చ్ లాగా మొత్తం ఇదే కలర్లో వచ్చింది. ఇక్కడ కూడా మనకి వైట్ రాఫ్టర్స్ వచ్చాయి. కిచెన్ కాంబినేషన్ లాగా ఇదంతా వైట్ కలర్. ఇది వచ్చేసి పూజా యూనిట్. ఇదంతా ఓం స్వస్తిక్, ఇవన్నీ బెల్స్, ఇవన్నీ మొత్తం సిఎన్సి కటింగ్ అనమాట. ఈ లోపల కూడా ఓం, ఇదంతా సిఎన్సి కటింగ్. పైన గ్లాస్ వచ్చింది ఇట్లా. ఇది కూడా సిఎన్సి కటింగ్ మొత్తం. మనం ప్రసాదం ట్రే, ఇది ప్రసాదాలు పెట్టుకోవడానికి అండ్ మనం ఏదన్నా వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఏరియా. హ్యాండిల్స్ బాగున్నాయి, నెమలి హ్యాండిల్స్ వచ్చి. మనకి కిచెన్ 2 బెడ్రూమ్స్ మొత్తము మాడ్యులర్ వచ్చాయన్నమాట దీంట్లో. సో ఇవి వచ్చి ప్రొఫైల్ డోర్స్. ఇక్కడేమో వాటర్ ప్యూరిఫైయర్కి పెట్టుకుంటాం కదా, లోపల వాటర్ ప్యూరిఫైయర్ డోర్స్. ఇవంతా ట్యాండమ్ బాస్కెట్స్ వచ్చి మొత్తం. ఇదంతా స్టోరేజ్ ఏరియా. ఇది అంత పైన కూడా మొత్తం స్టోరేజ్ ఏరియా. ఇది వచ్చి మనం గ్రానైట్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్, కిచెన్కి డైనింగ్ ఏరియాకి బిట్వీన్ ఉంటుంది అన్నమాట. ఇదేమో ప్రొఫైల్ గ్లాస్ డోర్. దీనికి ఇక్కడ కింద లైట్ ఎట్లా పెట్టాను, ప్రొఫైల్ లైట్స్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి క్రాకరీ యూనిట్. దీనికి ఒక గ్లాస్ డోర్. మనం ఏదన్నా ఏమంటారు, ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడే తీస్తాం చూడండి, ఆ యూనిట్ అన్నమాట. ఇక్కడ కింద అంతా స్టోరేజ్ అన్నమాట. ఇదంతా స్టోరేజ్. ఇవన్నీ కూడా చాలా స్టోరేజ్ ఉంది. ఇక్కడ కూడా గ్రానైట్ వచ్చింది. ఇది కూడా వాల్ ఫ్రేమ్స్ మొత్తం. ఇది వాల్ మొత్తం ఫ్రేమ్ లాగా డిజైన్ చేసి. ఇది కొంచెం వర్క్ ఏరియా టైప్. ఇక్కడ కూడా మొత్తం పాలిగ్రానైట్ షీట్ వచ్చింది. ఇక్కడ అలాగనమాట. ఇక్కడ పెన్సిల్ లైట్స్ వచ్చింది. ఇక్కడంతా స్టోరేజ్. ఈ కింద కూడా స్టోరేజ్ వచ్చింది. ఇది గ్రానైట్ అన్నమాట.
ఈ డోర్స్కేమో హ్యాండిల్స్ ఉన్నాయి కదా, విత్ హ్యాండిల్ ఓపెన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మాత్రం వితౌట్ హ్యాండిల్ ఇట్లా కింది నుంచి ఓపెన్ చేస్తాం అన్నమాట. డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కూడా స్టోరేజ్ వచ్చింది. వార్డ్రోబ్, ఇక్కడ సేఫ్టీ లాకర్ అవన్నీ ఉన్నాయి. పైన స్టోరేజ్ బాక్సెస్. ఇక్కడ డోర్కే అద్దం వచ్చిందన్నమాట. ఇక్కడ డోర్కి అటాచ్ చేసే మిర్రర్ వచ్చింది సపరేట్గా లేకుండా. ఇదంతా సిట్అవుట్ ఏరియా. ఇక్కడ కూడా స్టోరేజ్ వచ్చిందన్నమాట. వాష్రూమ్లో కూడా స్టోరేజ్ బాక్స్ అవైలబుల్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ చూడండి. కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి పింక్ అండ్ బ్లూ థీమ్లో వైట్ కూడా యాడ్ చేసి ఉందన్నమాట. వార్డ్రోబ్స్ విత్ స్టోరేజ్. ఇక్కడ క్లాత్స్ ఏదన్నా పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి రాడ్ ఉందన్నమాట. కింద కూడా డ్రాయర్స్, చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి డ్రాయర్స్. ఇక్కడ కూడా హ్యాంగర్స్ వచ్చినాయి. ఇది అంత స్టోరేజ్ స్పేస్, బొమ్మలు పెట్టుకోవడానికైనా, బట్టలకి వాటికి. ఇది బుక్స్ కోసం షెల్ఫ్. ఇది పైన అంతా కూడా స్టోరేజ్. సేమ్ కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఆపోజిట్ వాల్కి పెయింటింగ్ అన్నమాట. పింక్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో కొంచెం లుక్ మోర్ ఎలివేట్ అవ్వడానికి ఎంట్రన్స్లో బాగుంటుంది. ఇది ఫోల్డబుల్ అన్నమాట. వర్క్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ అయిపోగానే కిందికి అనుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. సో దీని సరౌండింగ్స్ మొత్తము పాలిగ్రానైట్ షీట్ ఇదంతా. ఈ మధ్యలో టీ పట్టి కూడా పెట్టాము. ఇక్కడ గ్రానైట్ వేసి కింద మన వాష్ ఏరియాకి సంబంధించిన స్టోరేజ్, వాష్ బేసిన్, ఇక్కడ అంతా క్లీనింగ్ ఏరియా అన్నమాట. ఈ వాష్రూమ్లో కూడా మనం స్టోరేజ్ యూనిట్ లాగా ఒకటి ఇవ్వడం జరిగింది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది చూసారు కదా. సో కంటిన్యూస్గా ఇల్లు మొత్తం వాక్ అరౌండ్ వీడియో ఒకసారి చూసేయండి.